మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లిలో మెగా డిఎస్సికి నిరసనగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రివర్యులు కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటక ప్రభుత్వం అని, డిఎస్సి పేపర్ లీకేజీపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్రశ్నించారు. రాబో కాలంలో ఈ కూటమి బూటక ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అధ్యాపకుల ఉద్యోగాలు ఇచ్చినటువంటి దానిలో విపరీతమైనటువంటి స్కామ్ జరిగిందనేటటువంటి వాస్తవాన్ని గుర్తించి ఆ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత సెలక్షన్స్ జరిగినాయని చెప్పి ప్రకటించిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో యువ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని చెప్పి ఎలుగెత్తి చాటి పోరాటం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ జరిపించి యువతకు జరిగినటువంటి అన్యాయాన్ని బహిర్గతం చేసేటటువంటి దానిలో మీ సచ్చీలతను నిరూపించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.